మెడినైన్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మై సెల్ఫ్ డాక్టర్ విష్ణుప్రియ. ఐఎమ్ అన్ ఆయుర్వేదిక్ కన్సల్టెంట్. చాలా మందికి రెడ్ కలర్ ర్యాషెస్ వస్తూ ఉంటాయి. దాన్ని హైవ్స్ అంటుంటారు. ఇంగ్లీష్లో దాన్ని అట్రికేరియా అంటుంటారు. అట్రికేరియా అలర్జిక్ రియాక్షన్స్ వల్ల అవుతుంటుంది అని, దీనికి సో మెనీ యాంటీహిస్టమైన్ మెడిసిన్స్ వేసుకుంటూ ఉంటారు. దీనికి వచ్చే కారణాలు ఏంటి? జనరల్గా అకార్డింగ్ టు ఆయుర్వేద దిస్ ఇస్ బేసికలీ దీనికి పిత్తం అనేది రక్తంలో ఎక్కువైనప్పుడు వచ్చేస్తుంటుంది. అండ్ దీనికి శీతపిత్త అని ఆయుర్వేదంలో పిలుస్తూ ఉంటారు. ఉదర్ధం అని అంటారు. అంటే టూ కండిషన్స్. ఎందుకంటే ఆయుర్వేద ఇస్ బేసికల్లీ కాన్సెప్ట్ అంతా డిపెండింగ్ ఆన్ ద దోషాస్ కాబట్టి, దోషిక్ కాబట్టి, ఈ దోషిక్లో ఉండే కాన్సెప్ట్ అంతా ఏంటంటే ఎక్కువగా దురదగా ఉంటుంది అన్నప్పుడు ఒక కండిషన్గా తీసుకుంటాము. ఎక్కువగా మంటలు వస్తుంటాయి అప్పుడు కూడా ఒక కండిషన్ తీసుకుంటాము. సో ఈ అట్రికేరియాకి ఆయుర్వేద హ్యాస్ అ వెరీ నైస్ ట్రీట్మెంట్. బట్ పీపుల్ ఏంటంటే దే ఆర్ వెరీ మచ్ ఓకే, ఒక యాంటీహిస్టమైన్ వేసుకున్నాను, కంప్లీట్గా ఇచ్చింగ్ తగ్గింది, లేదా ఆ పీరియడ్ వరకు తగ్గింది. డెఫినెట్లీ దట్స్ నాట్ ద ట్రీట్మెంట్. యాక్చువల్లీ ప్రొసీజరల్గా వెళ్ళాలి అంటే అట్రికేరియా అంటే ఈ సో కాల్డ్ హైవ్స్ కానీ ర్యాషెస్ అంటారు, దిస్ కైండ్ ఆఫ్ ర్యాషెస్ ఇవన్నీ కంట్రోల్ అవ్వాలి అంటే బ్లడ్ ప్యూరిఫైయర్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలామందికి ఏంటంటే దీని తర్వాత అట్రికేరియా వచ్చినప్పుడు కేవలం స్కిన్ అలర్జీ లాగానే ఉండదు. ఈవెన్ ఇట్ విల్ రిజల్ట్ ఇన్ టు లో బీపీ లాగా కంప్లీట్ పల్స్ డౌన్ అయిపోయి, కంప్లీట్ టెంపరేచర్ కూడా డౌన్ అయిపోయి, చాలా ఒక కంప్లీట్లీ హైపోథర్మియా లాగా అయిపోతారు. అంటే టెంపరేచర్ లో అయిపోయి చాలా బేసికల్గా ది కాంట్ ఈవెన్ మూవ్ అలా ఉంటుంది. అంటే అంత ర్యాషెస్ అటాక్ ఎక్కువ ఉంటాయి. దీనికి మెయిన్గా ఏంటంటే బ్లడ్ ప్యూరిఫైయర్స్తో పాటు ఆయుర్వేద టాక్స్ అబౌట్ విరేచన కర్మ. ఎస్, ఆయుర్వేదాలు పంచకర్మ బేసిక్ పార్ట్ వమన విరేచన, నస్యం, రక్తమోక్షణం, అలానే ఈ ఒక వస్తి ప్రయోగాలలో ఎలా ఉంటుందో ఈ బేసిక్గా విరేచన క్రియ అనేది చాలా ఇంపార్టెంట్. దీనికి ఘృతం అనేది ఇవ్వబడుతుంది. ద ఇంటేక్ విల్ బి డన్ ప్రొసీజరల్లీ విత్ ఆయుర్వేద డాక్టర్ కన్సల్టేషన్ ద్వారా. అలానే దాని తర్వాత విరేచనం చేయబడుతుంది. ఈ విరేచనం చేసినప్పుడు ఎలా ఉంటుంది అంటే క్లెన్స్ అవుతూ ఉంటుంది. దెన్ యాంటీహిస్టమైన్ ప్రాపర్టీ ఉన్న మెడిసిన్స్ యూసేజ్ అంటే లైక్ సిట్రజిన్ ఎక్సెసివ్ యూసేజ్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్, కాంప్లికేషన్స్ లేకుండా మ్యాక్సిమం కంట్రోల్లో ఉంటుంది. అండ్ కొంతమందికి చాలా ఎక్కువ ఉంటే సింపుల్ టిప్ ఇలా కూడా ట్రై చేయొచ్చు. ఇలా కూడా చాలామందికి బ్లాక్ పెప్పర్ ఉంటుంది, కొంచెం ఘీ ఉంటుంది, రెండు క్రష్ చేసుకొని బ్లాక్ పెప్పర్ని క్రష్ చేసుకొని బాడీ మీద అప్లై చేసినా కూడా కొంచెం క్లాత్ కవర్ చేయాలి. ఎందుకంటే టెంపరేచర్ అక్కడ ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటుంది బికాస్ ఆఫ్ ద పిత్తదృష్టి కాబట్టి. సో దిస్ విల్ బి వెరీ మచ్ అండ్ ఇచ్చింగ్ ఉంటుంది కాబట్టి దిస్ సో కాల్డ్ బ్లాక్ పెప్పర్ విత్ ఘీ విల్ బి యూజింగ్ ఇంటర్నల్లీ బెనిఫిషియల్గా ఉంటుంది. అండ్ అట్రికేరియాకి పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఎక్కడా ఉండదు. బట్ ఆయుర్వేద హ్యాస్ ఎ బెటర్ మేనేజ్మెంట్ సొల్యూషన్ ఫర్ దిస్. వై? బికాస్ అది గట్ నుండి క్లియరెన్స్ చేస్తుంది కాబట్టి. అండ్ ఐ సే హిస్టమినిక్ ట్రీట్మెంట్ లైక్ ఆల్ ద యాంటీహిస్టమినిక్ ప్రాపర్టీస్ ఉన్న మెడిసిన్స్ యూసేజ్ చేయడం కన్నా బెటర్మెంట్గా రెగ్యులర్గా ఘీ అండ్ కొంచెం అమౌంట్ ఆఫ్ టర్మరిక్, ప్యూర్ టర్మరిక్ విత్ మిల్క్ తీసుకోవడం వల్ల హెల్ప్ అవుతూ ఉంటుంది. బట్ గట్ అన్నది బాడీ అన్నది రియాక్టివ్ ఉంటుంది కాబట్టి, రెస్పాన్సివ్ స్టిమ్యులైగా ఉంటుంది కాబట్టి తీసుకున్న వెంటనే అది అగ్రివేట్ అవుతూ ఉంటుంది. సో ఫుడ్ ఇంటేక్లో కొంచెం జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. విచ్ ఈజ్ నాట్ విచ్, ఏది వాడాలో ఏది వాడకూడదు అని చూసుకుంటూ ఉండాలి. హోప్ఫుల్లీ దిస్ వీడియో విల్ బి బెనిఫిషియల్. థ్యాంక్ యూ.